అనౌన్స్మెంట్ చేయబోతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి జూన్ 5న ఏదైతే కాళేశ్వరం విచారణ అయితే నోటీసులు ఇచ్చారో మాజీ సీఎం కేసీఆర్ కి, నేను ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇక ఏది ఏమైనాను మొత్తానికి దాదాపుగా అసలు ఏం జరగబోతుంది, ఈ విచారణ కూడా సాఫీగా జరిగేనా లేకపోతే మళ్ళీ అడ్డంకులు ఏమైనా వచ్చేనా అనేది తెలియాల్సి ఉంది. ముందుగా ఈరోజు ఇక తెలుగు దినపత్రికల వివరణ విశ్లేషణకు వెళ్ళినట్లయితే, ఇక కవిత పాదయాత్ర జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన, సింగరేణి నుంచే ప్రారంభం, ఇక షర్మిల బాటలో కవిత అని చెప్పేసి తెలుస్తా ఉంది. మొత్తానికి షర్మిల బాటలో కవిత పాదయాత్ర చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. సింగరేణి నుంచే పాదయాత్రను ప్రారంభించనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక జూన్ 2న కొత్త పార్టీ ప్రకటించిన వెంటనే అనంత పాదయాత్ర డేట్ ఫిక్స్ చేయబోతుందని చెప్పి తెలుస్తుంది. ఇక తెలంగాణ జాగృతి నేతలతో భేటీ, కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చ, 11 ఏరియాలకు కోఆర్డినేటర్ల నియామకం, ఫలించని కేసీఆర్ రాయవారం, కవిత పార్టీ పేరు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి. ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి పార్టీ పేరు కూడా డిక్లేర్ అయినట్టు తెలుస్తా ఉంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితిగా షర్మిల పార్టీ పెట్టబోతున్నట్టు ఇక్కడ తెలుస్తా ఉంది. అయితే కవిత ఎపిసోడ్ లో బీఆర్ఎస్ లో కాగా రేపుతుంది. సొంత పార్టీలో పరిణామాలపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ కవిత నిర్ణయం ఏమిటి, ఆమె దారేటు అన్న అంశంపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతుంది. కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటన చేస్తారంటూ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనంతరం సింగరేణి నుంచి కవిత రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తా ఉంది. ఇక ఈ మేరకు మంగళవారం నాడు కవిత తెలంగాణ జాగృతి నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. కొత్త పార్టీ ఏర్పాటుపై జాగృతి నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాంతో పాటు సింగరేణిలో 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. ప్రస్తుతం టీజీబీకేఎస్ కవిత గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ కు టీజీబీకేఎస్ కు అనుబంధంగా ఉంది. ఇక టీజీబీకేఎస్ ఉన్న సింగరేణి జాగృతి పేరుతో కవిత ఎందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ పెట్టడంలో భాగంగానే జాగృతిని విస్తృత పరుస్తున్నారా అనే చర్చ మొదలైంది. మరోవైపు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీకి కవిత రెడీ అవుతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అయితే సింగరేణి ఎన్నికల్లో అయితే ఏదైతే ఉందో సింగరేణిలో ప్రత్యేకంగా జాగృతి టీం అయితే ఉంది. మరి ఇప్పటి వరకు జాగృతి టీము బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా నడిచేది. మరి బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న సంస్థలను దానికి ప్రత్యేక కోఆర్డినేటర్లను ఎందుకు నియమించారు? ఆ నియమించడం